వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఛత్తీస్గఢ్ జగల్దాల్పూర్ వనం నుండి జనం బాట పట్టిన మరికొందరు మావోయిస్టులు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన. ఇంజనీరింగ్ కళాశాలల రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవీ సుబ్బారెడ్డి పుట్టినరోజు ఘనంగా వేడుకలు. కర్నూలు జిల్లా ఆలూరులో దారుణం. విద్యార్థి వీపు వాచి ఎర్రబారేలా ప్రైవేట్ టీచర్ కర్రతో మూత. దండపల్లి మండలంలో ఘనంగా హనుమాన్ శోభయాత్ర. ఇక వివరాల్లోకి వెళ్తే, అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం 3 సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టిందని, రుణమాఫీ పూర్తిగా చేయలేదని, బడ్జెట్లో జాబ్ క్యాలెండర్ ప్రస్తావనే లేదని హరీష్ రావు విమర్శించారు. మంత్రి సీతక్క స్పందిస్తూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, రుణమాఫీ ఎందుకు చేయలేదు, నోటిఫికేషన్లు ఇచ్చామంటున్నారు, ఇచ్చినంత మాత్రాన వారికి జీతాలు అందాయా అని ప్రశ్నించారు. ఇప్పుడు 10 సంవత్సరాలు ఏం చేసిరో చెప్పండి. ఫస్ట్ ఏం చేసిరో చెప్పండి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? తెలంగాణ ఉద్యమం 10 ఏళ్ళు జరిగింది. 10 ఏళ్ల ఉద్యమం అంతా ఉద్యోగాల కోసమే. మరి మీరు అధికారంలోకి వచ్చి 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష? ఏమన్నా అంటే నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళకి ఏమన్నా జీతాలు పడ్డాయా? ఉద్యోగ గ్యారెంటీ వచ్చిందా? ఇవాళ ఉద్యోగాలు ఇచ్చింది మేము. నోటిఫికేషన్ ఇచ్చినాం. నోటిఫికేషన్ అంతా వాళ్ళ ఇంట్లోకైనా జీతాలు వచ్చినాయా? ఏమైనా ఆర్డర్ ఇచ్చిర్రా? ఇవాళ ఎట్లున్నాయంటే అధ్యక్ష, వీళ్ళు చెప్పేది పాండవులు సంపాదించిందంతా కౌరవుల తద్దినానికే అంటారు. వీళ్ళు చేసిన వాటికే అప్పులకు కొప్పులు కట్టడమే సరిపోతుంది సార్, వడ్డీలు. ఈ రోజు హరీష్ రావు గారు ఇంత బాగా మాట్లాడిండు. మరి ఇన్ని వేల కోట్లు రైతులకు అప్పు ఎక్కడైంది? ఏ కాలంలో అయింది? ఇవాళ నీ నియోజకవర్గంలోనే 50% కాలేదంటున్నావు. మరి ఎందుకు కాలంటే మీ గవర్నమెంట్ హయాంలోనే మరి ఆ 20-30 వేల కోట్లు మీ గవర్నమెంట్ హయాంలోనే అయినాయి కదా అప్పులన్నీ రైతులకు. మీకు అంత చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఎందుకు మరి కట్టలే? మీరు ఏకకాలంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు. ఏడ చేసిరు అంటున్నా. చేస్తే మేమొచ్చి 6 నెలల తర్వాత వెంటనే రైతు రుణమాఫీ అయింది. 6 నెలల్లో చేసుకున్న అప్పు కాదు కదా రైతులది. ఇవాళ యాసలు ప్రాసలు ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు సార్. మేము 2.5 ఏళ్ళకే మీకు అంత బాధ అవుతుంది. 10 ఏళ్ళు ఏం చేసారో లెక్కలతో సహా చెప్పండి. ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిరు, ఎన్ని లక్షల మందికి ఇల్లు ఇచ్చిరు, ఎన్ని లక్షల మందికి రుణమాఫీ చేసిరు, ఎన్ని లక్షల కోట్లు రుణమాఫీ చేసిరు, అవన్నీ చెప్పాలి కదా. అవి చెప్పకుండా ఎంతసేపు మేము గొప్ప. మీరు గొప్ప అయితే మీ సొంత నియోజకవర్గం రైతులే అనేక మంది మీ హయాంలోనే చాలా మంది చనిపోయారు. అదే విధంగా ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఇన్ని వేల కోట్ల అప్పు ఉంది మీ నియోజకవర్గంలో అని. మరి ఎందుకు చేసుకోలేకపోయారు అధ్యక్ష? ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నారు, మీ గవర్నమెంటే ఉంటుంది. ఇవాళ కేవలం రాళ్ళేసుడు. మేము గొప్ప. మీ బాధ అంతా హరీష్ అన్న, మీ బాధ అంతా అధికారం పోయిందని అంతే తప్ప ఇంకోటి కాదు. అయ్యో అనకమ్మా, 10 ఏళ్ళు ఇక్కడ అనుభవించారు, నువ్వు అక్కడ పోయినావు అధికారం అనుభవించి దొరసారి ఏమంటే కాంగ్రెస్ నాకు ఏం చేసింది బాగా అనిపించింది. మాలాంటి వాళ్ళ వీడియోలు చూస్తుంటే కాంగ్రెస్ ఏం చేసిందా? ఇవాళ మాట్లాడడానికైనా మనం చేసింది మనం గొప్పగా చెప్పుకోవాలి. చేసిన దాని మీద కూడా మన్ను పోసుడు గొప్ప కాదు. చేసింది కూడా మన్ను పోసి మేము ఎక్కడుంటే అక్కడ గొప్ప అని చెప్పుకోవడం కాదు. ఎస్, మా హయాంలో నేనున్నప్పుడు కదా చేసిన, ఇప్పుడు చేయలేకపోయినాం అని చెప్పుకోవాలి. కానీ సీటు మారంగానే చరిత్ర అంతా చేంజ్ అయిపోతుంది అధ్యక్ష, చేంజ్ అయిపోతుందా? అట్లా ఉంది. కాబట్టి వాళ్ళ బాగా నిజంగా ప్రజల మీద ఉంటే 10 ఏళ్ళు వచ్చే టైం మీకు. మరి ఇవన్నీ మీరు చేసి ఉంటే మేము ఇవ్వాల్సిన పేదరికం ఇంతెందుకు? మేము ఇవన్నీ చేస్తామని ఎందుకు ఒప్పుకునే వాళ్ళం? మీరు చేసిన అప్పులన్నీ కూడా ఇవాళ అప్పులకు వడ్డీలకు వడ్డీలు ఇవే సరిపోతున్నాయి. అయినా మేము చేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్న 1
సన్న బియ్యం ఇస్తుంటే మీరు ఓర్వలేకపోయారు. ఇవాళ మేము ఇందిరమ్మ బీమా జీవిత బీమా పెడితే ఓర్వలేకపోతున్నారు. ఏం ఓర్వలేకపోతున్నారు? బాధంతా మీకు బాధ ఉంది తప్ప పేదోడికి ఇల్లొస్తే మీకు సంతోషం లేదా? మీరు ఇయ్యరైతురి. మీరు ఎన్ని ఇళ్ళు ఇచ్చే 10 ఏళ్లలో ఎన్ని ఇళ్ళు ఇచ్చి చెప్పండి. మేము ఈ 2 ఏళ్లలో ఎన్ని ఇచ్చినాం మేము చెప్తాం. మరి చెప్పకుండా కేవలం మట్టి పోసుడు దుమ్ము పోసుడు కాదు. మీరు చేసే చెప్పుకుంటూ మేమేం చేయాలో అది చెప్తే బాగుంటుందని కోరుతా ఉన్నా అధ్యక్ష. మైదకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ కౌన్సిలర్ల ఆత్మీయ అభినందన సన్మాన కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ టీడీపీ కౌన్సిలర్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా టీడీపీ కౌన్సిలర్లకు శాల్వా పూలమాలతో ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ అనంతరం ఎమ్మెల్యేను శాల్వా పూలమాలతో సత్కరించి స్వీట్ తినిపించిన కౌన్సిలర్లు నాయకులు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్న క్యూనెట్ సంస్థపై సైబర్ ఇంటెలిజెన్స్ బృందాలు ఏకకాలంలో దాడులు చేసి 32 మందిని అరెస్ట్ చేశాయి. తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, గృహిణులు, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా వేల కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడినట్లు హైదరాబాద్ సిపి సజ్జనార్ వెల్లడించారు. సిద్దిపేటకు చెందిన ఓ యువకుడి ఆత్మహత్యతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అద్దు మీకంతా వైకుంఠంలో ఇది చూపిస్తారు కదా, అట్లా అరచేతిలో వైకుంఠం చూపించినట్లు చేస్తారు వాళ్ళు. ఐ ప్రొవైడెడ్ విత్ జగ్యులరీ ఆఫ్ వర్డ్స్, ప్రామిసెస్ అండ్ డ్రీమ్స్. Thus the deceit and the fraud is camouflaged under the name of e-marketing and business. The claim that the wellness products, that is the biodisc and cheap pendant, are medicinal and spiritual products are after all a matter of faith. It's a chain where a person is fooled and then is trained to fool others to earn money. అని చెప్పి చాలా క్లియర్ కట్ చెప్పడం జరిగింది. మన సుప్రీం కోర్టు కూడా చాలా క్లియర్ చెప్పింది. ఇదంటే ఇది ఒక కురేం చాకో వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో చాలా ఇది ఒక మ్యాథమెటికల్ ఇంపాసిబిలిటీ. డబ్బులు సంపాదిస్తారు ఈ ఒక స్కీమ్ ద్వారా అనేది ఇట్స్ ఇంపాసిబుల్, మ్యాథమెటికల్ ఇంపాసిబిలిటీ. ఎవరు కూడా డబ్బులు సంపాదించరు. కింద ఉన్న వాళ్ళు అంతా బకరాలు అవుతారు. పైన ఉన్న వాళ్ళు ఎవరు షేర్ హోల్డర్స్, ఎవరు డైరెక్టర్స్, ఎవరు ఎండీస్ వాళ్ళే లాభం పొందుతారు. కింద ఉన్న వాళ్ళు అందరూ కూడా బకరా. చాలా క్లియర్ కట్ చెప్పింది. కాల్ కెన్ బి రాబ్ టు పే పెట్టు. ఒకరిని దొంగిలించి ఇంకోటి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం. దట్ ఈస్ ద మోటో ఆఫ్ ఆల్ ది స్కీమ్స్. సో పబ్లిక్ అందరూ కూడా అలర్ట్ ఉండాలని చెప్పి కోరుతున్నాను. దీంట్లో మన ఆఫీసర్స్ చాలా ఒక నెల నుంచి చాలా కష్టపడినారు. చాలా మంది విట్నెస్ ఐడెంటిఫై చేశారు, చాలా మంది డాక్యుమెంట్ కలెక్ట్ చేశారు. సిట్ చాలా బాగా పనిచేసింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ కావడం జరుగుతుంది. ఇంకా చాలా మంది మనకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది విట్నెస్ ఇస్తున్నారు. మనం కూడా వేరే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా అలర్ట్ చేశాను. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆల్రెడీ దీనిపైన కేసు ఉన్న వాళ్ళు కూడా అలర్ట్ చేసి ఇట్లా కేసు అని చెప్పి వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. సో ఈ ఒక్క కేసుని మనం ఇంకా ముందుకెళ్లడం జరుగుతుంది. పబ్లిక్ అందరూ కూడా అప్రమత్తం ఉండాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. యూనిట్ ఈజ్ నథింగ్ బట్ ప్యూర్ మనీ సర్క్యులేషన్ స్కీమ్. వాళ్ళు ఏదో మాకు చెప్పినా మీరు నమ్మవద్దు. ఎవరో వచ్చి మీకు బిజినెస్ అపాసిటీ ఉంది, మీరు సెకండ్ ఇన్కమ్ చేసుకోవచ్చు, మీరు ఏం లేదు ఒకరి నుంచి ఒకరు జాయిన్ చేస్తే అవుతుందని చెప్పి మీరు చెప్తే నమ్మవద్దు. అట్లాగే మీకు లోన్ ఇప్పించి మీకు ఇన్వెస్ట్మెంట్ చేపిస్తారంటే కూడా నమ్మవద్దు. లేదంటే చాలా మంది మోసపోతారు. ఉన్న ఇన్కమ్ అంతా వాళ్ళు వచ్చే శాలరీ అంతా ఈ ఒక ఇంట్రెస్ట్ కోసమే సరిపోతుంది. చాలా మంది ఇప్పుడు చూసారా, హరికృష్ణ అనే వ్యక్తి ఆయన 5 లక్షల రూపాయలు మోసం కావడం జరిగింది. ఆయన కూడా ఏం కంపెనీ ఆయన ఏం చెప్పలేదు, ఏ కంపెనీ చెప్పలేదు. తర్వాత తెలిసిన దానికి ఇది ఒక క్యూనెట్ కంపెనీ, ఇది ఇట్లా నడుస్తుంది చెప్పి ఆయనకు అది ఆయనకు మనసుకి ఒప్పుకోలేదని మళ్ళీ వేరే వాళ్ళకి ఎట్లా మోసం చేస్తారని చెప్పి చివరిగా ఆయన ప్రాణం చేయాల్సి వచ్చింది. సో ఎంతో మంది మానసికంగా చాలా ఒక ఎగోనికి గురి అవుతున్నారు. సో ప్రజలు ముఖ్యంగా ఈ పేరెంట్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఐటీ కంపెనీస్ అందరూ కూడా రాయడం జరుగుతుంది. ఐటీ కంపెనీలు ఇలాంటి మీ దగ్గర స్కీమ్స్ నడుస్తున్నాం, మీరందరూ కూడా చాలా జాగ్రత్త ఉండాలి. మీ ఎంప్లాయీస్ కూడా చెప్పాలి. ఎందుకంటే
హన్మకొండ జిల్లా కలెక్టరేట్ వద్ద రిటైర్డ్ ఉద్యోగులు పెన్షనర్లు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం నుండి తమకు రావాల్సిన 5 DAలు మరియు రిటైర్డ్ బెనిఫిట్స్ తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ధర్నా సందర్భంగా హన్మకొండ జిల్లా పెన్షనర్ యూనిట్ నుంచి మల్లారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో రాష్ట్రానికి సేవలు అందించిన తమకు రిటైర్మెంట్ తర్వాత రావాల్సిన హక్కులను ప్రభుత్వం ఆలస్యం చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో DAలు చెల్లించకపోవడం వల్ల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. పెన్షన్ల విభజనను ఐక్యత పెన్షనర్ల ఐక్యత వర్ధిల్లాలి సుప్రీంకోర్టు తీర్పును బ్లాక్ డే పెన్షనర్స్ నిర్వహిస్తున్నారు. ఇది భారత ప్రభుత్వ అసోసియేషన్ ఏదైతే అఫిలియేటెడ్ ఉందో మాది TSGREA సంఘం హైదరాబాద్లో ఉంది, ప్రతి యూనిట్లో కూడా ఉంది. ఈ యొక్క చట్టం 2025కు పెన్షనర్స్కి అగేనెస్ట్గా తీసుకొచ్చిన దాని గురించి ఈరోజు బ్లాక్ డే నిరసన నిర్వహిస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే DS నకారా గారు ఉన్నప్పుడు వారు పెన్షనర్స్ అందరికీ కూడా, ఎందుకంటే సర్వీస్ చేసిన ఇదే దయాదాక్షిణ్యాల మీద ఇచ్చేటువంటి పెన్షన్ కాదు ఇది, వారు సర్వీస్ చేసి 40 సంవత్సరాలు చేసి రిటైర్ అయినందుకు దానికి ప్రతిఫలం కూడా కాదు, వారు కష్టపడ్డ దానికి ఇచ్చేటువంటిదే అనేటువంటి దాని మీద సుప్రీంకోర్టులో పిలువేసిన తర్వాత 5 జడ్జీలతో కూడినటువంటి యొక్క ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఎందుకంటే సర్వీస్లో ఉన్న ఎంప్లాయీస్తో పాటు వాళ్ళకు కూడా పే రివిజన్ కమిషన్లో వాళ్ళకు కూడా పే రివిజన్ చేయాలి. తర్వాత ఎవ్రీ 6 monthsకి ఇచ్చేటువంటి యొక్క DNS అలౌన్స్ కూడా ఇవ్వాలనేటువంటి యొక్క దాని మీద మొత్తం మీద అది ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు అప్పటి నుంచి ఇస్తూ ఉన్నారు. కానీ 2025లో ప్రస్తుత ప్రభుత్వం ఈ యొక్క యాక్ట్ను రద్దు చేసి 1/1/26 నుండి ఉన్నటువంటి యొక్క ఉద్యోగులకు మాత్రమే వాళ్లకు క్రైస్తవ మతంలోకి మారిన వారికి ఎస్సీ హోదా హక్కులు వర్తించవని సుప్రీంకోర్టు స్పష్టంగా చెబుతుందని హిందూ SC/ST రాష్ట్ర అధ్యక్షులు ప్రతాప్ చెప్పారు. కలెక్టరేట్ కార్యాలయం దగ్గర మెగా టైమ్స్తో ప్రతాప్ మాట్లాడారు. క్రైస్తవులకు SC సర్టిఫికెట్లను మండల తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వడం వల్లే సమస్యకు దారి తీస్తుందని, అందుచేత హిందూ మాదిగలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ప్రతాప్ చెప్పారు. మండల కార్యాలయాల్లో క్రైస్తవులకు SC సర్టిఫికెట్లు మంజూరు చేసిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతాప్ డిమాండ్ చేశారు. అందరికీ జై శ్రీరామ్, జై భీమ్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మతం మారిన క్రైస్తవులు SC హోదాకు అనర్హులు అని చెప్పేసి ఇవాళ హైకోర్టు స్వచ్ఛం చేసింది. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎవరైతే సవాల్ చేశారో పాస్టరు వారికి స్పష్టంగా సుప్రీంకోర్టు కూడా
గైడ్లైన్స్ ఇచ్చింది, మతం మారిన క్రైస్తవులకు ఎస్సీ హోదా కూలిపోతారని. కావున ఇవాళ ఈ సమస్య మొత్తం ఎక్కడ మొదలయ్యింది? ఒక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మొదలైంది. దీనికి ప్రధానమైన కారణం ఎవరు అంటే ఎంఆర్ఓ, విఆర్ఓ, ఆర్ఐ. వీళ్ళ వృత్తిని కరెక్ట్గా వీళ్ళు నిర్వహిస్తే అసలు మతం మారిన క్రైస్తవులు అనేది సమస్య ఉండదు. దీనికి మెయిన్ కారణం ఎంఆర్ఓ, ఆర్ఐ, విఆర్ఓ. వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి సర్టిఫికేట్ ఇస్తున్నారు? దళితులకి ఇస్తున్నారా, క్రైస్తవులకి ఇస్తున్నారా? ఇప్పుడు ఒక ఆర్ఐ పని ఏమి, వాడు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసినాడంటే ఇంటికి వెళ్ళేసి వాడి ఇంట్లోకి పోయి వాళ్ళు హిందువుని పూజిస్తున్నారా, క్రైస్తవులను పూజిస్తున్నారా అని చెప్పేసి చూడాలా. అవతల ఇంటి పక్కల యువతల ఇంటి పక్క ఎంక్వైరీ చేయాలి. వీళ్ళు చర్చికి వెళ్తారా, గుడికి వెళ్తారా అని చెప్పేసి. ఈ ఎంక్వైరీలు ఏమి చేయకుండా ఏదో ఫోన్ వచ్చిందని చెప్పేసి వీళ్ళు జీతాలు తీసుకుంటూ ఆఫీసుల్లో పబ్బం గడుపుతూ ఊరికే అర్జీ తెస్తే సంతకం పెట్టేసి ఎంతోమంది క్రైస్తవులకు ఎస్సీ సర్టిఫికేట్ చలామణి చేస్తున్నారు. దీనికి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వృత్తిని మీరు కరెక్ట్ చేసి మీరు కరెక్ట్గా క్రైస్తవులకు బీసీసీ సర్టిఫికేట్ ఇస్తే ఈ మత మార్పిళ్ళు అనేది ఉండదు కదా. మీ వృత్తిని మీరు కరెక్ట్ చేసి ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి మేము మరీ రిక్వెస్ట్ చేస్తున్నది ఏమంటే, మీరు గిన ఇలాగే చేస్తూ పోతే నిజమైన దళితులము, హిందూ మాదిగలం మేము వెనకపడిపోతున్నాం. మా తరముకి కానీ మా భవిష్యత్ తరాలకు కానీ భవిష్యత్తు లేకుండా పోతుంది. కావున దీనిపైన మీరు దృష్టి పెట్టి ఇకమైనా మీరు కళ్ళు తెరుచుకొని మీ వృత్తిని మీరు కరెక్ట్గా మీరు ఫీల్డ్లోకి దిగి ఎంక్వైరీ చేయండి. ఎంతమందికి ఇదే కర్నూలు నగరంలో దగ్గర 10,000 కుటుంబాలకు మీరు అక్రమంగా ఎస్సీ సర్టిఫికేట్లు ఇచ్చినారు. వాళ్ళు క్రైస్తవులు. అవి మేము మమ్మల్ని సంప్రదిస్తే కూడా ఇంటింటికి వెళ్ళి మేము నిరూపిస్తాము, మేము ప్రూవ్ చేస్తాము, ఎవిడెన్స్తో పాటు మేము ఇస్తాము. మీరు ఇలాగే చేశారంటే మీ పైన పెద్ద ఎత్తున ఉద్యమం చేసి దీన్ని ఇంకా తీవ్రతరం చేయడానికి హిందూ మాదిగ పరిరక్షణ సమితి దీనికి మరింత ఆద్యం పోస్తూ ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి కోరుతున్నాము. నా పేరు ప్రతాప్ హిందూ ఎస్సీ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షుడు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలలోని జిల్లా కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం తీసుకువస్తున్న 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, గతంలో ఉన్నటువంటి 44 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని అన్నారు. లేని ఎడల ఈ నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని, కేంద్రం దిగి వచ్చేంత వరకు మా పోరాటం ఆగదని ఈ సందర్భంగా తెలియజేశారు. ఉపాధి హామీ చట్టాన్ని మార్చి బీబీజీ రామ్జీ చట్టాన్ని, కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. అట్లాగే దాదాపు నరేంద్ర మోడీ పుట్టక ముందు సాధించుకున్న లేబర్ చట్టాలన్నింటినీ మార్చి 4 కోడ్లుగా ఏర్పాటు చేసిండు. అట్లాగే విద్యుత్ ప్రైవేటీకరణ చట్టాన్ని తీసుకొచ్చిండు. అట్లాగే విత్తన చట్టాన్ని తీసుకొచ్చిండు. ఈ 4 విషయాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లాల్లో ప్రచారం చేసి ముగింపుగా ఈరోజు ఈ కార్యక్రమం తీసుకొస్తాను. 100 రోజుల పనికి సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు అనేక సంవత్సరాల నుంచి వెళ్ళి గ్రామీణ ప్రాంతంలో పని లేని వాళ్ళందరికీ ఆ వేసవి టైంలో 100 రోజుల పని కేటాయించి కేంద్ర ప్రభుత్వం గతంలో ఉమ్మడి లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని రద్దు చేసి దాన్ని స్కీమ్గా మార్చిండు. ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇస్తే 10% రాష్ట్రాలు పెట్టుకునేది. ఇప్పుడు ఈ చట్టంలో రాష్ట్రాలు 40%, కేంద్రాలు 60%. ఇవాళ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మనం చూస్తాం. ఏ రాష్ట్రం దగ్గర కూడా ఆర్థిక నిధులు లేవు. అంటే ఈ చట్టాన్ని మార్చి స్కీమ్గా పెట్టినందుకు ఈ స్కీమ్ అమలయ్యే పరిస్థితి లేదు. డబ్బులు ఉంటే పని చేస్తారు, లేకపోతే లేదు. ఇప్పటికే 100 రోజుల పనితోటి ప్రజలందరికీ ఉపయోగపడుతుంది అనేది దేశవ్యాప్తంగా పార్లమెంటరీ కమిటీలు చెప్తారు. అదే కాదు, ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న లేబర్ చట్టాలను మార్చేసిండు. మనందరం చూస్తాం. 8 గంటల పని విధానం సాధించుకున్నాం. ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో 12 గంటల పని విధానం తీసుకొచ్చిండు. రాత్రి ప్రజలతో సంబంధం లేదు. మహిళలను రాత్రి పని చేయించొద్దని ఉన్నది, అయినా మహిళలను పని చేయిస్తాడు.
అందుకోసమే ఈ నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్తాం. అట్లాగే మరొక ముఖ్యమైనది విద్యుత్ చట్టం. ఇవాళ విద్యుత్ అనేది నిత్యావసర వస్తువు. ఇవాళ విద్యుత్ అనేది సబ్సిడీలు అనేక మందికి ఇస్తాం. రైతులకు సబ్సిడీ ఇస్తాను, పేదవాళ్ళకు వాళ్ళకి అందుతారు. ఒకవేళ విద్యుత్ ప్రైవేటీకరణ అయితే మనం ఎంత కాల్చుకుంటామో అంత బిల్లు కట్టాలి. ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే భారతదేశంలో ఉన్న 140 కోట్ల జనాభాలో 60-70 కోట్ల మందికి ఇది ఒక పెద్ద వరంగల్ గీస్కొండలో ఉద్రిక్తత నెలకొంది. గొర్రెకుంట గ్రామ బీఆర్ఎస్ నాయకుడు లాదెళ్ల రాజు అనుమానాస్పద మృతికి న్యాయం చేయాలని గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. 6 నెలలు గడిచినా సరైన విచారణ జరగలేదని, ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి బాధ్యులను శిక్షించే వరకు నిరసన కొనసాగిస్తామని కుటుంబ సభ్యులు హెచ్చరించారు. 156 రోజులు గడుస్తా ఉన్నా కూడా ఈ హత్య కేసును ఇంతవరకు వెలుగులోకి తీస్తారని పోలీసుల నిర్లక్ష్యాల వైఖరి పోలీసుల నిర్లక్ష్య వైఖరి నిందితులను అరెస్ట్ చేయాలి. నిందితులను వెంటనే ఐదు నిమిషాలు 6 నెలలు అవుతాను మనిషి చనిపోయి ఇంతవరకు పోలీసు ఏం పట్టించుకుంది. 6 నెలలు అవుతాను. ఒంటి మీద అన్ని గాయాలు ఒప్పించాయి. ఒంటి మీద గాయాలు ఏమైనా వచ్చింది పోస్ట్ మార్టం రిపోర్ట్. అర్థమైందా? ఎట్లా వస్తుంది అది? డాక్టర్లు కరెక్ట్ లేరా? ఈరోజు మా మేనమామ అయిన ల్యాదెళ్ల లవరాజు గారి హత్య కేసులో న్యాయం జరగట్లేదని ధర్నా కార్యక్రమం గీసుకొండ పోలీస్ స్టేషన్ వద్ద చేయడం జరిగింది. 5 నెలలు గడిచిన కేసులో ఏమాత్రం సమగ్ర విచారణ చేయకుండా మమ్మల్ని 5 నెలలుగా నుండి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్న గీసుకొండ పోలీసు అధికారులపై ఈరోజు నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ల్యాదెళ్ల రాజు గారి పాప వాళ్ళ నాన్నగారి హత్య కేసులో న్యాయం జరగాలి, నిందితులను అరెస్ట్ చేయాలి అని నిరసనలు చేసి స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. పోలీసులు FSL రిపోర్ట్ రాలే అని 5 నెలలుగా మమ్మల్ని తిప్పుతున్నారు. కానీ ఈ కేసులో ఏమాత్రం ప్రోగ్రెస్ లేదు ఇప్పటి వరకు. మేము డీజీపీని కలిసినాం, సిపిని కలిసినాం, ఏసీపీని కలిసినాం. ఇప్పటి వరకు HRCలో కంప్లైంట్ ఇచ్చినాం, SC/ST కమిషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు ఈ కేసులో ఇంత కూడా ప్రోగ్రెస్ లేదు. నిందితులను అరెస్ట్ చేయడం లేదు. ఎందుకో అర్థం అవ్వట్లేదు. ఇందులో పోలీసు వారికి చుట్టాలు ఉన్నారా, మరి రూలింగ్ పార్టీ వ్యక్తులు ఉన్నారా, ఎవరున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. ఆయన ఏం చేశాడు, ఏం తప్పు చేశారని చంపిళ్ళు. ఆ ఒంటిపైన గాయాలను మమ్మల్ని ఎందుకు మెన్షన్ చేయనియలే పిటిషన్ ఇచ్చేటప్పుడు. మరియు పోలీసు వారు డెత్ స్పాట్కి వచ్చి ఈయనకు స్టంట్ పడిందా, హార్ట్ స్ట్రోక్ ఉన్నదా అని ఎందుకు అడిగారో మాకు షాక్లో ఉండి మాకు తెలుసుకోలేకపోయాము. ఇప్పుడు మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేసి 5 నెలలుగా తిరుగుతున్నా కానీ మా పాపకు తండ్రి లేకుండా చేసిన హంతకులను ఇప్పటివరకు పట్టుకోకపోవడం అనేది బాధాకరమైన విషయము. సో మా కుటుంబ సభ్యులమే కాక ప్రజా సంఘాలు కూడా ముందుకు వచ్చి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మునుముందు కూడా హంతకులను పట్టుకోకపోతే ఖచ్చితంగా నిరసన తెలుపుతామని తెలియజేస్తున్నాం. గారిని ఏసీపీ గారికి మామ్నూరు ఏసీపీ వెంకటేష్ గారు వచ్చారు. ఆయన వచ్చి రేపు తప్పకుండా నేను డీసీపీ గారితో మాట్లాడతాను, అపాయింట్మెంట్ తీసుకున్నాను, 10:30కి మీరు రండి, మీతో మాట్లాడిపిస్తాను, ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేలా చేస్తాను అని ఏసీపీ గారు హామీ ఇచ్చి మమ్మల్ని అందరినీ ధర్నా కార్యక్రమాన్ని ఆపించి లోపలికి తీసుకుపోయి మాట్లాడడం జరిగింది. న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. శ్రేష్ఠకు
వాళ్ళ తండ్రి లేని లోటును మేము ఎలా తీర్చలేము, ఆయన ప్రేమ మేము ఎవరం చూపెట్టలేము. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో న్యాయం జరగాలి. జరగకపోతే మేము పెద్ద ఎత్తున ఇంకా ప్రజా సంఘాలు, పార్టీలకు అతీతంగా అందరూ ముందుకు వచ్చి పోరాడతారని హెచ్చరిస్తున్నాం. 2 రోజుల పర్యటనకు తిరుపతికి చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం లభించింది. ఈ రాత్రి తిరుమలలో బస చేయనున్న సీఎం రేపు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం అన్నప్రసాదం వితరణ చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆహార పరీక్షల ల్యాబ్ను ప్రారంభించనున్నారు.